ఫస్ట్ దీన్ని ఒక షేప్ ఇవ్వాలి. ముందుగా ఈ ర్యాప్ చేసి పెట్టేసుకున్న ముందు ఇంకో షేప్ ఇవ్వాలా? షేప్ ఇప్పుడు ఇది స్క్వేర్గా ఉంది, మనకి కావాల్సిన రౌండ్. అయితే దీంతో కొద్దిగా షేప్ ఇవ్వాలి. దీనిపైన బ్యాండేజ్ కుట్టాలి. బ్యాండ్ రూపం ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది కదా, తల అంటే బాడీ అంతా రౌండ్గా ఉంటుంది కదా, ఆ షేప్ రావడం కోసం మనము ఈ ఆకురాయి అంటారు కదా, స్టాండ్ పేపర్ ఉంటుంది కదా, దీంట్లో మొత్తం ఫైల్ చేసి ఏమో మనకి కనిపించకుండా ఇలా ఏదైనా కాటన్ క్లాత్తో కానివ్వండి, లేదా బ్యాండేజ్ దాంతో కానీ మొత్తం ఫిక్స్ చేసేసి కట్ చేసింది ఒక రెడీగా ఉన్నది చూపెట్టాను. అలా చేసేసి చూపించారా? ఇలా తయారైపోతే డ్రై దీనిపైన కూడా కోటింగ్ వస్తుంది. దీనిపైన కూడా కోటింగ్ వస్తుంది. దీనిపైన కోటింగ్ వచ్చి ఇలా తయారైంది. దీన్ని డైరెక్ట్గా ప్లేస్ పెట్టి చేసుకోవచ్చు. టైం స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. కొద్దిగా ఒక లేయర్ పెట్టేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా లేయర్ పెట్టిన తర్వాత తెలిసే ఉంటుంది, తెలిసే ఉంటుంది. సర్లే ఇది రికార్డ్ చేస్తున్నాను. దాని తర్వాత మరి బ్యాండేజ్ ఏదైతే ఉందో దీని అంతా కూడా ఈ క్లాత్ కూడా మొత్తం స్ప్రే వాటర్తో మొత్తం దాని తర్వాత పైన స్ప్రేతో కోట్ మొత్తం బాడీ అంతా కూడా ఇలాగే ఫిక్స్ చేయాలి. దీనికోసం ఏం యూజ్ చేస్తారండి? స్టిక్ పెట్టాలి. స్టిక్ పెట్టచ్చు, వైర్ కూడా పెట్టుకోవచ్చు, సపోర్ట్ కోసం పెన్సిల్ పెట్టుకోవచ్చు, పెన్సిల్ ముక్క పెట్టుకోవచ్చు, జస్ట్